హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా TimeComplexin అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. చూడండి, ఇక్కడ మనకు ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. స్టైల్స్ గ్రూప్ ఉన్న ఎడిటింగ్ గ్రూప్ అని ఉంది. ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇంకొక పాపప్ వస్తుంది. ఈ పాపప్లో కూడా మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. చూడండి, మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ పాపప్ని క్లిక్ చేసినట్టయితే దీనిలో మనకు అలైన్మెంట్ ఉంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ సెంటర్ వస్తుంది, అంటే మొత్తం టెక్స్ట్ అంతా కరెక్ట్ సెంటర్లో కానీ అలైన్మెంట్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి లెఫ్ట్ అంటే లెఫ్ట్, ఇక్కడ ఏం చేసామో అవే ఆప్షన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనకి ఇండెంట్ కూడా ఉంది, ఇండెంట్ కూడా జరుపుకోవచ్చు. ఓకేనా, అదే ఆప్షన్స్ మనకు అక్కడ పైన ఇక్కడ కూడా నేను లాస్ట్ లెసన్లో కూడా మీకు చెప్పాను, ఇండెంట్ జరుపుకోవడం పెంచుకోవడం. ఓకే, తర్వాత వచ్చేసి ఫస్ట్ లైన్ ఇండెంట్ అని కూడా ఉంటుంది. ఫస్ట్ లైన్ ఇండెంట్ ఏంటి అంటే చూడండి, ఇప్పుడు నేను ఒక టెక్స్ట్ టైప్ చేసుకున్నాను కదా, దీన్ని ప్రెస్ చేసి ఇట్లా జరుపుతుంటే ఇదంతా జరుగుతుంది కదా. అలా కాకుండా ఈ ప్రతి పారాగ్రాఫ్లో ఉండే ఫస్ట్ లైన్ జరపాలనుకోండి, సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని జరిపితే ప్రతి పారాగ్రాఫ్లో ఉన్న ఫస్ట్ లైన్ మాత్రమే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా, దాన్ని ఫస్ట్ లైన్ ఇండెంట్ అంటాం. అలా కాకుండా మనం ఇది మొత్తం ఇలా జరుపుకున్నాం అనుకోండి, మొత్తం జరుగుతుంది. ఇది రైట్ నుంచి, ఇదేమో లెఫ్ట్ నుంచి జరుగుతుంటుంది, ఇదేమో రైట్ నుంచి జరుగుతూ ఉంటుంది ఇలా. ఓకే, అంతేకాకుండా మనం దీనిలో ట్యాబ్స్ కూడా సెట్ చేయొచ్చు. ట్యాబ్ సెట్ చేయడం అంటే చూడండి, ఇప్పుడు నేను కీబోర్డ్లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేశాను అనుకోండి, లేకపోతే ఇక్కడ నేను నేమ్ అని టైప్ చేశాను, తర్వాత వచ్చేసి ఇక్కడ ఫాదర్ నేమ్ అని టైప్ చేశాను. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ ట్యాబ్ ఎంటర్ ప్రెస్ చేసుకున్న తర్వాత నేమ్ రాశాను. ఓకే, ట్యాబ్ ప్రెస్ చేస్తే కరెక్ట్ దాని కిందికే వెళ్ళాలనుకోండి. ఇప్పుడు నేను చూడండి 4-5 ట్యాబ్లు ప్రెస్ చేసిన తర్వాత అక్కడికి వెళ్తుంది. అలా కాకుండా ఒకే ట్యాబ్కి నాకు అక్కడికి వెళ్ళిపోవాలనుకోండి, అలాంటప్పుడు ఈ ట్యాబ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దానికోసం చూడండి మీకు ఎక్కడైతే రావాలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నాకు ఫస్ట్ ఒక ట్యాబ్ ప్రెస్ చేసిన వెంటనే 2 కిందికి వెళ్ళాలనుకోండి, 2 మీద క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ ఒక మార్క్ వచ్చింది బ్లాక్ కలర్లో. 4 కిందికి వెళ్ళాలనుకోండి, 4 దగ్గర క్లిక్ చేయండి. ఓకే, 6 దగ్గర రావాలనుకోండి, 6 దగ్గర క్లిక్ చేయండి. చేసిన తర్వాత కీబోర్డ్లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేసినట్టయితే మీకు డైరెక్ట్ దాని కిందికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ట్యాబ్ ప్రెస్ చేస్తే మళ్ళీ దాని కిందికి, మళ్ళీ ట్యాబ్ ప్రెస్ చేస్తే దాని కిందికి, మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేసి మళ్ళీ ట్యాబ్ ప్రెస్ చేస్తే చూడండి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ దాని కిందికి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఓకేనా, ఇలా మనం ట్యాబ్స్ని యూజ్ చేయొచ్చు. అవసరం లేదు అంటే వాటిని రిమూవ్ కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మీరు డబల్ క్లిక్ ఇచ్చినట్టయితే మీరు ఎక్కడెక్కడ ట్యాబ్ సెట్ చేశారో అవన్నీ ఇక్కడ వచ్చేసాయి చూడండి. ఓకేనా, వీటిని అన్నిటిని అవసరం లేకుంటే ఇక్కడ డిలీట్ కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ కింద మీకు ఇలా కూడా సెట్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు నేను దీన్ని తీసేస్తున్నాను చూడండి, ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నేను నేమ్ అని టైప్ చేశాను. నేమ్ అని టైప్ చేసిన తర్వాత నాకు ఇక్కడ కింద ఇట్లా డాట్స్ వచ్చుకుంటూ వెళ్ళిపోవాలనుకోండి, అంటే నేను అది ఇచ్చేస్తున్నాను. షిఫ్ట్ ప్రెస్ చేసి అండర్ స్కోర్ ప్రెస్ చేసి ఇస్తున్నాను. అలా కాకుండా దానంతట అదే రావాలనుకోండి, అలాంటప్పుడు నేను ఇక్కడ డబల్ క్లిక్ ఇచ్చేసి చూడండి, ఇక్కడ డాట్స్ కావాలా, మీకు ఏది కావాలో అది ఇక్కడ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఓకే అనండి. అది ఎట్లా వచ్చింది మీకు చూడండి, ఇక్కడ ఇట్ సైడ్ వచ్చింది కదా. అలా కాకుండా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ డబల్ క్లిక్ ఇచ్చేసి మీకు లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ కావాలనుకోండి, రైట్ సైడ్ పెట్టేసుకుని ఓకే ప్రెస్ చేసి ట్యాబ్ అన్నారనుకోండి, అంటే మీరు నెక్స్ట్ ట్యాబ్ ఎక్కడ పెట్టుకున్నారో అక్కడ ప్రెస్ చేసి ట్యాబ్ ప్రెస్ చేశారనుకోండి. ఇప్పుడు చూడండి, నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను, ట్యాబ్ యూజ్ చేస్తున్నాను. చెల్లి ఇది పెట్టలేదు కదా, నేను ఇది పెట్టుకోవాలి. ఓకే, ఇది పెట్టేసుకున్న తర్వాత దీనికి ప్రెస్ చేసి ఇది ప్రెస్ చేసి సెట్ ప్రెస్ చేస్తున్నాను. 4 కూడా ప్రెస్ చేసి దీన్ని ప్రెస్ చేసి సెట్ ప్రెస్ చేస్తాను. ఓకే అంటాను. ఓకేనా, తర్వాత చూడండి, నేను కీబోర్డ్లో ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. ట్యాబ్ ప్రెస్ అంటే నేను ఫస్ట్ దానికి కూడా పెట్టాను, సెకండ్ దానికి కూడా పెట్టాను కాబట్టి అలా వస్తుంది. ట్యాబ్ అన్న వెంటనే చూడండి నాకు అది వచ్చేస్తుంది. ట్యాబ్ అన్న వెంటనే మళ్ళీ ఇటు వస్తుంది. మళ్ళీ టైం ప్రెస్ చేస్తాను. మళ్ళీ ట్యాబ్ అంటే ఇలా, అంటే నాకు ఈజీగా నేను ఒక ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను అంతే, నాకు డైరెక్ట్ ఇలా లైన్స్ వచ్చేస్తున్నాయి అన్నట్టు. ఓకేనా, ఇలా మీరు ఎక్కడెక్కడైతే ట్యాబ్స్ ప్రెస్ చేసుకున్నారో అక్కడ మీరు ఈ వచ్చేలాగా పెట్టేసుకోవచ్చు అన్నట్టు. మీకు ఇలా కావాలంటే ఇలా కూడా పెట్టేసుకోవచ్చు, రైట్ కావాలంటే రైట్ పెట్టేసుకోవచ్చు. ఓకేనా, లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్ పెట్టేసుకోవచ్చు. వీటిని అన్నిటిని తీసేయాలి అంటే ఇక్కడ క్లియర్ అవ్వాలంటే అవన్నీ వెళ్ళిపోయి మళ్ళీ నార్మల్గా అయిపోతుంది అన్నట్టు. ఇలా మనం ట్యాబ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ ఆప్షన్స్ అన్ని మీకు ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ ఇది ఉంది సరే, ఫ్లైఅవుట్లో వచ్చేస్తాయి ఇవన్నీ. ఓకే, తర్వాత వచ్చేసి మనం స్పేసింగ్ ఇంతకుముందు చూసాం, లైన్కి ముందు స్పేస్, లైన్కి తర్వాత స్పేస్ దేని తర్వాత రావాలి, ఇవన్నీ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు ఈ ఆప్షన్స్ మనం నెక్స్ట్ లెసన్లో చూద్దాం. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలను సూచన కామెంట్ రూపాయలు తెలియండి. థ్యాంక్ యూ.